హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా కోపం వచ్చి తర్వాత పశ్చాత్తాపం కలిగిందా? ఒకసారి ఆలోచించండి. కోపం వల్ల మీరు ఎంత కోల్పోయారు? మనశ్శాంతి, సంబంధాలు, ఆనందం. ఈరోజు నేను చెప్పబోయే గౌతమ బుద్ధుడి కథ చాలా చిన్నది. మీ కోపాన్ని చూసే విధానాన్ని మార్చేస్తుంది. ఈ కథ కేవలం 5 నిమిషాలు మాత్రమే, కానీ ఇందులోని పాఠం జీవితాంతం మీతో ఉంటుంది. కోపం ఒక క్షణంలో పుడుతుంది, కానీ దాని ఫలితం జీవితాంతం వెంటాడవచ్చు. గౌతమ బుద్ధుడు చెప్పిన ఈ చిన్న కథ కోపాన్ని ఎలా జయించాలో మనకు నేర్పిస్తుంది. సో డోంట్ స్కిప్, వాచ్ టిల్ ది ఎండ్. లెట్స్ బిగిన్. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి బుద్ధుడి దగ్గరికి వచ్చి అందరి ముందు బుద్ధుణ్ణి దూషించడం ప్రారంభించాడు. నువ్వు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నావు, నీ బోధనలు పనికిరావు అని కోపంతో మాట్లాడాడు. అక్కడ ఉన్నవారందరూ బుద్ధుడు కూడా కోపపడతాడని అనుకున్నారు. కానీ బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా చిరునవ్వుతో నిలబడ్డాడు. ఆ వ్యక్తి ఎంత మాట్లాడినా బుద్ధుడు ఒక్క మాట కూడా అనలేదు. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి అలసిపోయి అడిగాడు, నేను ఇంత అవమానించినా నీకు కోపం రాలేదా అని. అప్పుడు బుద్ధుడు ప్రశాంతంగా అన్నాడు, ఒకవేళ ఎవరో నీకు ఒక బహుమతి ఇస్తే నువ్వు దాన్ని స్వీకరించలేకపోతే ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుంది అని. ఆ వ్యక్తి వెంటనే చెప్పాడు, ఇచ్చిన వారి దగ్గరే ఉంటుంది అని. బుద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, అలాగే నువ్వు ఇచ్చిన కోపం, అవమానం నేను స్వీకరించలేదు, అవి ఇంకా నీ దగ్గరే ఉన్నాయి. ఆ మాట విన్న వెంటనే ఆ వ్యక్తి తల వంచుకున్నాడు. ఆ రోజు అతడు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు. మనకు కోపం రావడం కంటే ఆ కోపాన్ని మనసులో ఉంచుకోవడమే పెద్ద సమస్య. ఎవరో మనల్ని బాధ పెట్టవచ్చు, ఎవరో అవమానించవచ్చు, కానీ వారి మాటలను మన హృదయంలోకి అనుమతించాలా వద్దా అనేది మన నిర్ణయం. దీంట్లో నేర్చుకున్న జీవిత పాఠం ఏమిటంటే, కోపానికి కోపంతో సమాధానం ఇస్తే సమస్య పెరుగుతుంది, ప్రశాంతతో స్పందిస్తే సమస్య అక్కడికక్కడే ముగుస్తుంది. రిమెంబర్, యాంగర్ ఈజ్ అ చాయిస్, పీస్ ఈజ్ అ పవర్. అందుకే మీ మనశ్శాంతిని ఎవరి చేతిలోనూ పెట్టకండి. ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా జీవించండి. మనిషికి వచ్చే అన్ని భావోద్వేగాలలో అత్యంత ప్రమాదకరమైనది కోపం. కోపం రావడం తప్పు కాదు, కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోవడం పెద్ద తప్పు. ఒక్క నిమిషం కోపం ఎన్నో సంవత్సరాల బంధాన్ని నాశనం చేయగలదు. ఒక్క క్షణం ఆవేశం జీవితాంతం పశ్చాత్తాపాన్ని మిగిల్చగలదు. అందుకే పెద్దలు అంటారు, కోపం వచ్చినప్పుడు మాట్లాడొద్దు, ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయొద్దు అని. ఈ కథ మనకు నేర్పించే పాఠం, మనకు కోపం తెప్పించే వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు, మనల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వారి మాటలను మన మనసులోకి అనుమతించాలా లేదా అనేది మీపై డిసైడ్ అయి ఉంటుంది. ఎదుటి వారి ప్రవర్తనను మనం ఎప్పుడు నియంత్రించలేము, కానీ మన స్పందనను మాత్రం ఖచ్చితంగా నియంత్రించగలం. గుర్తుంచుకోండి, కోపానికి కోపంతో సమాధానం ఇస్తే ఇద్దరు ఓడిపోతారు. అదే ప్రశాంతతతో స్పందిస్తే సమస్య అక్కడికక్కడే ముగిసిపోతుంది. అందుకే ప్రతిసారి కోపం వచ్చినప్పుడు మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి, నేను ఇప్పుడు స్పందిస్తున్నానా, లేక కోపమే నా తరపున మాట్లాడుతోందా? ఒక్క క్షణం ఆగండి, ఒక లోతైన శ్వాస తీసుకోండి, తర్వాత మాట్లాడండి. మీ మాటలు మారుతాయి, మీ సంబంధాలు మారుతాయి, చివరికి మీ జీవితమే మారుతుంది. రిమెంబర్, యాంగర్ ఈజ్ టెంపరరీ, బట్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ కెన్ బి పర్మనెంట్. పేషెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఈ వీడియోని ఇంత పేషెన్స్గా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకో అద్భుతమైన వీడియోతో
మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్.